హాయ్ అండి. ఈరోజు మన టేస్టీ రెసిపీ టమాటా పచ్చెనగపప్పు కర్రీ. ఇది పూరి చపాతీలోకి వేడివేడి అన్నంలోకైనా సరే చాలా బాగుంటుంది. ఈ కర్రీని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. అంటే కొంచెం పచ్చెనపప్పు, కొన్ని మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి కొంచెం వేగాక చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కూడా వేసుకొని అవి లైట్గా మగ్గాక కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దాం. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, స్పైసీకి తగినంత కారం నేను 2 టీ స్పూన్లు వేసాను. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని 1/2 అవర్ టు 1 అవర్ ముందు నానబెట్టుకున్న పచ్చెనపప్పును ఇందులో వేసుకోవాలి. ఇలా 1 అవర్ ముందు నానబెట్టుకోవడం వల్ల పచ్చెనపప్పు చాలా తొందరగా ఉడుకుతాయి, గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదు. వీటిని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఇలా టమోటాలను గెంటతోటి ఇలా స్మాష్ చేసుకోవడం వలన మెత్తగా గుజ్జులాగా అయ్యి బాగుంటుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని పచ్చెనగపప్పు ఉడికేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి టమాటాలను స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చెనపప్పు ఉడికిందో లేదో చూద్దాము. పచ్చెనపప్పు ఉడికిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కర్రీ కొంచెం డ్రైగా అనిపిస్తే కొంచెం లిటిల్ బిట్ వాటర్ పోసుకొని ఒకసారి కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి కొంచెం కొత్తిమీరను వేసుకొని కలుపుకొని ఒక 1 మినిట్ అలా ఉంచేసి స్టవ్ ఆపితే సరిపోతుంది. అంతే, మన టేస్టీ అండ్ యమ్మీ టమాటా పచ్చెనపప్పు కర్రీ రెడీ అయిపోయినట్లే. ఈ కర్రీని ఎవరైనా సరే చాలా ఈజీగా చేయొచ్చు. ఇది తింటుంటే అక్కడక్కడ పచ్చెనపప్పు తగులుతూ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.